మహేష్ బాబు కృష్ణుడు, పవన్ కర్ణుడు, ధర్మరాజు మెగాస్టార్, భీముడు ఎన్టీఆర్, అర్జునుడు చరణ్, నక్కులుడిగా నాని, ద్రౌపదిగా నయనతార, దుర్యోధనుడు మోహన్ బాబు. ఈ లిస్టులు చూస్తుంటే మెంటలెక్కిపోతుంది. క్యారెక్టర్స్ అన్ని కరెక్ట్ గా సరిపోయినట్టు అనిపిస్తున్నాయా? అయితే ఫుల్ డీటెయిల్స్ చూస్తే మీరే షాక్ అవుతారు. మన పురాణాలైన రామాయణం, మహాభారతల బ్యాక్ డ్రాప్ లో గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. అవన్నీ దాదాపు మంచి టాక్ సొంతం చేసుకున్నాయి. రీసెంట్ గా మళ్ళీ పురాణ కథలపై మన దర్శకులు మనసు మల్లుతుంది. రీసెంట్ గా వచ్చిన ఆది పురుష్ ఫ్లాప్ అయిన బాలీవుడ్ లో రామాయణం బ్యాక్ డ్రాప్ లో మరో మూవీ తెరకెక్కుతుంది. ఇక మహాభారతం అనేది సముద్రమే, ఎంత తవ్వినా ఉంటుందన్నట్టు ఇందులో ఒక పాత్రపై ఒక మూవీ తీయొచ్చు. బాలీవుడ్ లో ఆల్రెడీ వివేక్ అగ్నిహోత్రి పర్వం అనే టైటిల్ తో మహాభారతం కథాంశంతో సినిమా అనౌన్స్ చేశారు. ఇక రాజమౌళి కూడా మహాభారతం సినిమా తీస్తానని, 8 భాగాలుగా ఉంటుందని ఎప్పుడో ప్రకటించాడు. సంక్రాంతికి హనుమాన్ తో సందడి చేయనున్న యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా మహాభారతం తీయాలని ఉందని ప్రకటించాడు. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తీసిన హనుమాన్ కి సూపర్ క్రేజ్ ఉంది. మూవీ ఫస్ట్ లుక్ నుంచి ట్రైలర్ వరకు అన్ని భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. సంక్రాంతికి రాబోతున్న ఈ మూవీ ప్రమోషన్ లో బిజీగా ఉన్న ప్రశాంత్ వర్మ ఒకవేళ తాను మహాభారతం తీస్తే ఇప్పుడు ఉన్న నటుల్లో ఎవరిని ఏ పాత్రకి తీసుకుంటానో పెద్ద లిస్ట్ చెప్పేశాడు. ఆ లిస్ట్ లో ఉన్న పేర్లు మనం మొదట్లో చెప్పుకున్నవి. ధర్మరాజు పాత్రకి చిరంజీవి, అర్జునుడు పాత్రకి రామ్ చరణ్, భీముడు పాత్రకి ఎన్టీఆర్, నకులుడు పాత్రకి నాని, సహదేవుడు పాత్రకి విజయ్ దేవరకొండ, కృష్ణుడు పాత్రకి మహేష్ బాబు, దుర్యోధనుడు పాత్రకి మోహన్ బాబు, కర్ణుడు పాత్రకి పవన్ కళ్యాణ్, ద్రౌపది పాత్రకి నయనతారని అని చెప్పాడు. ఈ కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. నిజంగా ఈ కాంబినేషన్ లో మహాభారతం పెడితే అదిరిపోతుంది అంటున్నారు. కానీ వీళ్ళందరినీ ఒక్క స్క్రీన్ పై ప్రెజెంట్ చేయడం, హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. ఇక రాజమౌళి మహాభారతం విషయానికి వస్తే జక్కన్నతో ప్రాజెక్ట్ అంటే సౌత్ నార్త్ అన్న తేడా లేదు. నటులంతా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. అప్పుడెప్పుడో ఆమీర్ ఖాన్ తనకు కృష్ణుడి క్యారెక్టర్ ఇమ్మని ఓ ప్రెస్ మీట్ లోనే చెప్పాడు. ఇక రాజమౌళి మూవీలో పోటీ పడే నటుల సంఖ్య ఎక్కువే. మొత్తానికి జక్కన్న ప్రాజెక్ట్ పై ఇంకా పూర్తి స్థాయిలో స్పష్టత రాకపోయినా ప్రశాంత్ వర్మ మహాభారతం తీస్తే మాత్రం ఎలా ఉంటుందో కళ్ళ ముందు ఆవిష్కరించేశాడు. నిజంగా ఇది కాంబో సెట్ అయితే మాత్రం ఇండస్ట్రీలో అంతకు మించిన సెన్సేషనల్ కాంబో ఉండదేమో. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.